మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ అవుతే ఏమవుతుంది? అప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి ఉంటుందా పోతుందా? అసలు చట్టం ఏం చెప్తుంది? మన కాన్స్టిట్యూషన్ లోని 10th షెడ్యూల్ ప్రకారం దీనికంటూ ఓ చట్టం ఉంది. దాన్నే యాంటీ డిఫెక్షన్ లా అంటారు. దీని ప్రకారం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసినా లేదా ఆ పార్టీలోని ఆర్డర్స్ ని ధిక్కరించినా ఆ ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడుతుంది. అంటే వారి పదవి పోతుంది అని అర్థం. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్టే ఉంది. ఒకవేళ పార్టీలోని రెండో వంతు అంటే 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ కలిసి ఒకేసారి పార్టీ చేంజ్ అయినట్టయితే వారిపై ఈ చట్టం పనిచేయదు. అంటే గ్రూప్ గా వెళ్తే పదవి సేఫ్ గా ఉంటుంది, అదే ఒక్కరుగా వెళ్తే పదవి పోయే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ఈ అనర్హత వేటు పైన నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం ఆ సభలోని స్పీకర్ కి మాత్రమే ఉంటుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనుకోకపోతే ఆ ఎమ్మెల్యే పదవిలోనే కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం పార్టీ తల్లి లాంటిది. ఒకసారి ఒక పార్టీ గుర్తుపైన గెలిస్తే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అదే పార్టీలో కొనసాగాలి. లేకపోతే పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అవ్వాలి. మరి మీకు తెలిసిన పార్టీలు మారే ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ గురించి కమెంట్ చేయండి.